శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. ఈశ్వరుడిని స్మరించవలసిన రోజు శివరాత్రి, మాస శివరాత్రి. శివరాత్రి నాడే శివస్మరణ చెయ్యాలా? సోమవారం నాడే శివుడిని ఆరాధించాలా? ఇతర రోజులలో కూడదా? అలా అనరాదు. ప్రతిరోజు శివస్మరణ చెయ్యాలి. ప్రతి క్షణం కూడా శివనామస్మరణ చెయ్యాలి. అయితే అందులో మరింత ప్రత్యేకంగా ఇలా మనం మాస శివరాత్రి, సోమవారం, అష్టమి తిథి, శివనక్త వ్రతం ఉండే సమయాలలో స్మరించినట్లయితే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఎలా సమర్థించుకుంటాం అంటారా? ఈశ్వరుడిని ఒక్క అధికారిగా భావన చేద్దాం. అధికారి మనకు ఎక్కడ కనిపించినా కూడా మనం నమస్కరిస్తాం. అంటే ప్రతి క్షణం కూడా మనం అధికారి కనుసన్నలలో, అధికారి ఆజ్ఞలకు లోబడి పనులు చేస్తూ ఉంటాం. మన ప్రవర్తన అలా ఉంటుంది, పనులు చేస్తూ ఉంటాం. ఆ అధికారి తన కార్యాలయంలో ప్రసన్నుడై కూర్చున్న సమయంలో మనం కనిపిస్తే ఆయన మన గురించిన ఆలోచన కొంత ప్రత్యేకంగా చేస్తాడు. ఆ అధికారి తన ఇల్లాలతో కూడి మరికొంత ఆనందంగా ఉండే సమయంలో మనం కనిపిస్తే మన పని వెంటనే చక్కబరుస్తాడు. ఆ అధికారి ఇంటికి వెళ్ళి మరీ దర్శనం చేసుకుని మరి ఆయనకు కావలసిన ఏదో ఒక పదార్థం ప్రత్యేకంగా మనం అందిస్తే మన పని మరుక్షణమే చేస్తాడు. ఈ పనులన్నింటినీ కూడా ఈనాటి కాలంలో భజన చేయడం, కాకా పట్టడం అంటూ ఉంటారు. కావచ్చు కాక భక్తులు చేసే పని అదే. కరుణాలోల కాంచన ఉత్తరీయంగా మనం ఆ స్వామిని ఎందుకు స్మరిస్తాం? ఇందుకోసమే. అయితే ఎల్లప్పుడూ మన పని మనం చేస్తూ ఉండే క్రమంతో పాటుగా ప్రత్యేక సందర్భాలలో కూడా ఆ స్వామిని మనం కలుసుకుంటే ఉండేటటువంటి ప్రయోజనం, ఫలితం వేరు. అలాంటి వాటిల్లో అద్భుతమైనది మాస శివరాత్రి. ఇది విశేషం. అమావాస్య చీకటి రోజు అంటే మన మనస్సు చాలా ఆందోళనకు గురి అవుతున్నటువంటి సందర్భం పక్కనే ఉంటుంది. అంతకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడుకున్న చతుర్దశికి మాస శివరాత్రి అంటుంది శివ సంప్రదాయం. రోజు చేసేటటువంటి నిత్య శివరాత్రి వేరు. యోగం అన్న పేరిట నేనే శివుడు, శివుడే నేను అనేటటువంటి జ్ఞానంతో పాటించేటటువంటి యోగ శివరాత్రి వేరు. నిండు పౌర్ణమిగా ఉండే అమ్మవారికి సంబంధించిన జ్ఞానంతో శివుడిని కలుపుకొని షోడశి రూపంలో శివస్మరణ చేసేటటువంటి పక్ష శివరాత్రి వేరు. మాఘమాసంలో ఈశ్వరుడు శివలింగ రూపంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని చేసేటటువంటి మహాశివరాత్రి వేరు. కాగా ఈ నాలుగింటికి భిన్నంగా అమావాస్య కనుక సముద్రం ఆటుపోట్లకు ఫలితంగా పోటుకు గురి అయి తగ్గి ఉంటుంది. శరీరంలో కూడా 70% నీరు కనుక ఆ నీటి ప్రవర్తన కాస్త తగ్గి, అలలు కాస్త నియంత్రణకు లోబడి ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అమావాస్య నాడు ఏ విధంగా కూడా మనలో ఉత్సాహం ఉండదు. ఆ ఉత్సాహం లేకుండా ఉండేటటువంటి స్థితిని తొలగించుకొని సంపూర్ణ ఉత్సాహం కావాలి అంటే శివ దర్శనం కావాలి. అధికారిని దర్శించాలి. అధికారి కార్యాలయంలోనికి రావడం లేదు, రాడు అని తెలిసింది మనం మనకు నచ్చినట్లుగా ఉంటాం. పనిలో కాస్త అలసత్వం చూపుతాం. కాదండి, అధికారి వచ్చాడు, ఉన్నాడు, జాగ్రత్తగా ఉంటాం. అధికారిని కలిసే అవకాశం లభించింది, మరింత ఆనందంగా వెళతాం. అది ఎలాగో అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడుకున్న చతుర్దశి అనేటువంటి ఈ మాస శివరాత్రి నాటి శివాభిషేకం కూడా అంతే ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాజ. ఇది విశేషం. ద్రాపే అంధ సస్పతే దరిద్ర నీలలోహిత. నమ్మకంలో 170 మంత్రాలు. ఇది నమ్మకం ఒక్కటి కాదు, 170 మంత్రాల సమాహారం. శివ విశ్వాహ భేషజీ, శివ రుద్రస్య భేషజీ. భిషక్కు అంటే వైద్యుడు, భైషజ్యము అంటే వైద్యం. శివనామస్మరణ ఒక వైద్యం. సమస్త వ్యాధులకు సులభమైన ఉపాయం ఏదైనా ఉందా అంటే శివనామస్మరణ. ఓం నమ శివాయ అనండి చాలు, అన్ని రోగాలు పోతాయి. ఇందుకే చెప్తారు పెద్దలు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమీ తెలియదా? ఓం నమ శివాయ. అన్నీ తెలుసా? ఓం నమ శివాయ. అన్నీ తెలిసిన వాడు జ్ఞాని ఓం నమ శివాయ అంటాడు. ఏమీ తెలియని వాడు కూడా తెలుసుకోవడం కోసం ఓం నమ శివాయ అంటాడు. కనుక మనమంతా కూడా మాస శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోజంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివనామస్మరణ చేద్దాం. శివానుగ్రహంతో సత్యమైన జ్ఞానం పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.